హై స్టూడెంట్స్, మనకు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు ఎంబీబీఎస్ సంబంధించినటువంటి ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ను యాజ్ వెల్ యాజ్ రిటైన్ ఆప్షన్ను ఫేజ్ 2 కౌన్సిలింగ్ సంబంధించినటువంటి కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ను యాజ్ వెల్ యాజ్ ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా రిటైన్ ఆప్షన్ ఫేజ్ 2 కౌన్సిలింగ్ సంబంధించి ఈ రెండు నోటిఫికేషన్స్ అయితే మనకి రిలీజ్ చేశారండి. సో మీరు ఎంబీబీఎస్ సెకండ్ కౌన్సిలింగ్ లో మీకు సీట్ వచ్చాక కన్వీనర్ కోటాలో మీరు ఆ సీట్ లో కంటిన్యూ కావాలి అనుకున్నట్లయితే మీరు రిటైన్ ఆప్షన్ పెట్టుకోవాలి. వద్దు, మీకు ఆ సీట్ అవసరం లేదు, మీకు నచ్చలేదు, మీరు ఎంబీబీఎస్ నుంచి వైదొలగాలి అనుకుంటున్నారు, అంటే ఆ కోర్స్ నుంచి జాయిన్ అవ్వకుండా వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు అంటే మీరు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ని తీసుకోవచ్చు అనమాట. దానికి స్పెసిఫిక్ డేట్స్ అనేది ఇచ్చారనమాట. అంటే మీరు ఈ రిటైన్ ఆప్షన్ తీసుకోకపోతే మీరు ఆటో అప్గ్రేడ్ అయిపోతారు. ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ మీరు తీసుకోలేదనుకోండి, అప్పుడు మీకు ఏమవుతుంది అంటే మీరు అదే సీట్లో కంటిన్యూ అవుతున్నారు అనేసి అనమాట. అంటే మళ్ళీ మీరు ఒకవేళ ఫ్రీ ఎగ్జిట్ డేట్ అయిపోయాక మీరు బయటకు రావాలన్నా మీరు పెనల్టీ పే చేసి రావాల్సి వస్తుంది అనమాట. సో ఇందులో మనకు ఫస్ట్ రిటైన్ అండ్ కంటిన్యూ ఆప్షన్కి చూద్దాం. సో మనకు రిటైన్ అండ్ కంటిన్యూ ఆప్షన్కి మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే, మీరు ఇక్కడ చూసారంటే ఎవరెవరికి ఈ ఆప్షన్ అనేది వర్తిస్తుంది అని మీరు ఇక్కడ చూసినట్లయితే, ఫస్ట్ ఫేజ్ 2 రిపోర్టెడ్ జాయింట్ క్యాండిడేట్స్, వాళ్ళకు ఎవరైతే ఫేజ్ 2లో రిపోర్ట్ చేశారో జాయిన్ అయ్యారో వాళ్ళు ఏం చేయాలి అంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది ఇవ్వాలన్నమాట. అంటే ఈ సీట్ మేము రిటైన్ చేస్తున్నాము అనేసి ఎంబీబీఎస్ కోర్సులో ఇవ్వాలన్నమాట. ఒకవేళ మీరు ఫేజ్ 2లో కాలేజ్లో జాయిన్ అయ్యారు అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఫేజ్ 2లో కూడా మీకు ఫేజ్ 1లో మీకు సేమ్ కాలేజ్ వచ్చింది, ఫేజ్ 2లో కూడా మీకు సేమ్ కాలేజ్ వచ్చింది అనుకోండి, మీరు అప్పుడు రిటైన్ ఆప్షన్ తీసుకోవాలి. మీరు ఫేజ్ 1లో కాలేజ్ అలాట్ అయింది, బట్ సో మీరు అలాంటి సమయంలో మీరు ఫేజ్ 2లో ఇచ్చినటువంటి కాలేజ్లో మీరు కంటిన్యూ చేయాలి అనుకుంటే వాళ్ళు కూడా రిటైన్ ఆప్షన్ అనేది ఇవ్వచ్చు అనమాట. లేదు, మీరు అప్గ్రేడేషన్ చేసుకోవాలి అనుకుంటే మీరు రిటైన్ ఆప్షన్ ని ఇగ్నోర్ చేయొచ్చు అనమాట. సో ఎవరైతే రిటైన్ ఆప్షన్ తీసుకుంటారో వాళ్ళు అదే కాలేజ్లో కంటిన్యూ అవుతున్నాము అనేసి ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చినట్లు. లేదు అనుకోండి, వాళ్ళు ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అయిపోతారు అనమాట. ఏ టైం లోపల వీళ్ళు రిటైన్ ఆప్షన్ ఇవ్వాలి, మీరు లాగిన్ అయ్యి డిక్లరేషన్ అంటే సెల్ఫ్ డిక్లరేషన్ టు రిటైన్ అండ్ కంటిన్యూ అనేటువంటి ఆప్షన్ని మీరు క్లిక్ చేసి అప్పుడు మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సక్సెస్ఫుల్లీ రిటైన్ అని వస్తుంది అనమాట మెసేజ్. దాన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలన్నమాట. ఇది ఎప్పటి లోపల చేయాలి, ఇది మనకు 5 PM ఆఫ్ 23rd నుంచి ఇచ్చారు, 23rd అక్టోబర్ నుంచి 4 PM ఆఫ్ 25th అక్టోబర్ లోపల. అంటే మీరు 25th అక్టోబర్ 4 PM లోపల మీరు ఈ రిటైన్ అండ్ కంటిన్యూ అనేటువంటి ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు అలాట్ అయ్యేటువంటి సీట్ అనేది మీకే ఉంటుంది. లేదు అంటే మీరు అప్గ్రేడేషన్ లోపలికి వెళ్ళిపోతారు. అంటే నెక్స్ట్ కౌన్సిలింగ్ లో మళ్ళీ మీకు వేరే కాలేజ్ సీట్ అనేది అలాట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రీ ఎగ్జిట్ అనమాట. అంటే ఎవరైతే కన్వీనర్ కోట ఎంబీబీఎస్ అయితే వచ్చిందో వాళ్ళు ఫ్రీ ఎగ్జిట్ అనమాట. ఇది ఎప్పటి లోపల తీసుకోవాలి అంటే 4 PM ఆఫ్ 25th అక్టోబర్ లోపల వాళ్ళు ఫ్రీ ఎగ్జిట్ అనేది తీసేసుకోవాలి. ఎవరైతే ఎంబీబీఎస్ కంటిన్యూ చేయకూడదు అనుకుంటున్నారు, మాకు ఈ సీట్ వద్దు, మేము ఇంకా ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి అనుకుంటున్నాము, వేరే అదర్ ఆప్షన్స్ చూస్ చేసుకోవాలి అనుకుంటున్నాము అన్నట్లయితే వీళ్ళు ఈ ఫ్రీ ఎగ్జిట్ని తీసుకోవచ్చు అనమాట. వన్స్ మీరు ఫ్రీ ఎగ్జిట్ తీసుకుంటే మీరు ఫర్దర్గా ఏ రౌండ్స్కి కూడా ఎలిజిబుల్ కాదు. అంటే ఫర్దర్ మీ కౌన్సిలింగ్ అనేది టర్మినేట్ అయిపోయింది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఈ టైంలో ఫ్రీ ఎగ్జిట్ తీసుకుంటారో వాళ్ళకు మొత్తం ఫీజు అంతా కూడా, వాళ్ళు కట్టిన పే చేసిన అమౌంట్ అంతా కూడా వాళ్ళకు వాపస్ వచ్చేస్తుంది. ఒకవేళ ఈ డేట్ తర్వాత మీరు ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్నారంటే మీకు పెనల్టీ అనేది పడుతుంది అనమాట. ఇది డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ ఇన్ఫర్మేషన్. మనకు తెలంగాణలో కూడా కల్వరి నారాయణ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు మనకు ఇక్కడ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ అయితే ఇచ్చారండి. మనకు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ 12th ఆఫ్టర్నూన్ వరకు ఇచ్చారు. అంటే 25th అక్టోబర్ 12 noon వరకు మనకు ఫ్రీ ఎగ్జిట్ అయితే ఆప్షన్ అయితే ఇచ్చారు. అంటే ఎవరైతే ఎంబీబీఎస్ ఆల్రెడీ కన్వీనర్ కోటాలో కంప్లీట్ అథారిటీ కోటాలో జాయిన్ అయ్యారో వాళ్ళు కంటిన్యూ కాకూడదు, వాళ్ళ యొక్క కౌన్సిలింగ్ టర్మినేషన్ చేసుకోవాలి అనుకుంటే 25th అక్టోబర్ 12 PM లోపల క్యాన్సిల్ ఈ ఫ్రీ ఎగ్జిట్ అనేది ఉపయోగించుకోవాలి. ఎవరైతే దీని తర్వాత ఒకవేళ డిస్కంటిన్యూ చేయాలి అనుకుంటే వాళ్ళకి మాత్రం పెనల్టీ అనేది పడుతుంది అనమాట. సో ఇది ఫ్రీ ఎగ్జిట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మన ఛానల్లో ఎంబీబీఎస్ బీడీఎస్ సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉంటాయి, అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ.